వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి నీ కవచ కుండలాలు ఇచ్చి ఇంద్రుడిని శక్తి ఇమ్మను. ఆ శక్తి పుచ్చేసుకో, శక్తి ఇస్తాడు, నువ్వు కవచ కుండలాలు ఇచ్చేస్తే అప్పుడు నువ్వు రేపు యుద్ధభూమిలో నిలబడగలుగుతావు. కాబట్టి ఎల్లభంగుల నిశ్చయం విధియేమి వత్స వినుమింకనొక్కటి వాసవునకు కలదు దారుణంబును అమోఘంబును అయిన శక్తి అది నీకు అడుగుము సవినయముగా. చాలా వినయంగా ఇంద్రుడి దగ్గర అమోఘమైనటువంటి ఆ శక్తి అన్న అస్త్రాన్ని అడిగి పుచ్చేసుకుని కవచకుండలాలు ఇచ్చేయి. ముందిచ్చి శక్తిని అడక్కు, శక్తిని పుచ్చుకుని కవచకుండలాల్ని. నేను నీకు ఎందుకు వచ్చి ఇన్ని విషయాలు చెప్పాను? ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తాడని ఎందుకు చెప్పాను? కవచకుండలాలు ఇవ్వకని ఎందుకు చెప్పాను? ఇంద్రుడి దగ్గర శక్తి అన్న అస్త్రాన్ని పుచ్చుకుని తప్ప ఇవ్వద్దని ఎందుకు చెప్పాను? ఇస్తానని మాట ఇచ్చాడని ఇచ్చేయిద్దని ఎందుకు చెప్పాను? ఈ విషయాలు నీ మీద ఇంత ప్రేమతో చెప్పడానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం నేను ఇప్పుడు చెప్పను, వేరొక కాలంలో నీకు తెలుస్తుంది నేను ఎందుకు వచ్చి చెప్పాను. కాబట్టి అది అక్కడతో అలా మనసులో పెట్టుకో చాలు. ఎందుకు సూర్యుడు నా మీద ఇంత ప్రేమ చూపించాడు అన్నదాన్ని ప్రస్తుతానికి మర్చిపో. ఏదో ఒకనాడు తెలుస్తుంది నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఓ అందుక వచ్చి చెప్పాడు మహానుభావుడు రెక్కలు కట్టుకుని అనుకుంటావు. చాలు, ఇప్పుడు నన్ను అడక్కు, నీకు నేనేమో నాకు నువ్వేమో, ఆ ప్రసక్తి వద్దన్నాడు. అన్నాడు, అంతర్ధానం అయిపోయాడు. ఈయన ఊరుకున్నాడు. ఈయనంటే ఊరుకున్నాడేమో కానీ కర్ణుడు వింటున్నవాడు చాలా ఆర్తితో ఉన్నాడు. జనమేజయుడు వింటున్నాడు. పాండవుల యొక్క వంశాంకురం జనమేజయుడు, పరీక్షిత్తు కొడుకు. జనమేజయుడు ఎలా ఊరుకుంటాడు? కర్ణుడికి చెప్పలేదండి సూర్యుడు, కానీ ఒక రహస్యం ఉందని వెళ్ళిపోయాడండి అంటే ఊరుకుంటాడా? ఆ రహస్యం ఏమిటో నాకు వెంటనే చెప్పండి, అసలు కర్ణుడికి సూర్యుడికి ఏమిటి అనుబంధం అని అడిగాడు. అడగడం మరి అలా అడిగే ఆర్తి ఉన్నవాడికి కదా భారతం చెప్తారు. ఆయన వెంటనే అడిగాడు, దీని చిదంబర రహస్యం ఏమిటో నాకు చెప్పవలసింది. అసలు సూర్య భగవానుడికి కర్ణుడి మీద ఇంత అనురక్తి ఏ కారణం చేత కలిగింది అని అడిగితే చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఒకానొకప్పుడు కుంతిభోజుడు అని ఒక మహారాజు. ఆ కుంతిభోజునకు ఒక కుమార్తె, ఆమె పేరు తండ్రి పేరు మీదే వచ్చింది, కుంతీదేవి అంటుంటాం. ఆమె కుంతిభోజుని యొక్క కుమార్తె, కానీ యథార్థమునకు ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు. ఆమె శూరుని యొక్క కూతురు. శూరుడు అనబడేటటువంటి వ్యక్తి రాజు యాదవ వంశంలో, యదువంశంలో జన్మించాడు. ఆ శూరుని కుమారుడే వసుదేవుడు. ఆ వసుదేవుని కుమారుడే కృష్ణ భగవానుడు. మీరు భాగవతంలో విన్నారు, దేవకీ వసుదేవుల యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు అని. ఆ శూరుని యొక్క 5 కుమార్తెలలో పెద్ద కుమార్తె కుంతీదేవి. ఆమె పుట్టినప్పుడు శూరుడు పెట్టిన పేరు పృథ. అందుకే పృథా సంతానము కాబట్టి పార్థులు అని పేరు. 5 అందులో 3 పార్థులు. నిజానికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు కూడా పార్థులే. కానీ ప్రత్యేకించి ఒక్క అర్జునుడిని మాత్రం ఎక్కువగా పార్థ అని సంబోధించడం మనకి సంప్రదాయంలో అలవాటైపోయింది. కానీ 3 పృథా సంతానం. తండ్రి అయినటువంటి శూరుడు పెట్టుకున్న పేరు పృథ. కానీ ఆ శూరుని యొక్క మేనత్త కొడుకైనటువంటి కుంతిభోజుడికి సంతానం లేని కారణం చేత అరే సంతానం లేదని పరితపిస్తున్నాడని తన కుమార్తెలలో 5 పెద్దదైనటువంటి పృథాని ఆయనకి దత్తత ఇచ్చాడు. ఆ కుంతిభోజుడు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకుని ఈ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. ఆ కుంతీదేవి కృష్ణ భగవానుడికి మేనత్తవడానికి కారణం అది. ఆయనకి 5 మేనత్తలు. ఎందుచేత అంటే వసుదేవునికి 5 అక్క చెల్లెళ్ళు. ఇందులో చమత్కారం ఏమిటంటే 4 మేనత్తల యొక్క కుమారులు కృష్ణుడి యొక్క చేతిలోనే మరణించారు. శిశుపాల దంతభక్తులు ఒక మేనత్త కొడుకులు. కానీ ఒక్క మేనత్త కొడుకుల్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడాడు.
నలుగురు మేనత్తల బిడ్డల్ని చంపినవాడు ఒక మేనత్త బిడ్డల్ని ఎందుకు కాపాడాడు అంటే మిగిలిన మేనత్తల మీద కోపం కాదు, ఒక మేనత్త మీద ప్రేమ కాదు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉంటాడంటే భగవానుడు ఉంటాడని గుర్తు. అందుకే కృష్ణ భగవానుని అనుగ్రహం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ కుంతీదేవి ఎంత గొప్పది అంటే, పసిబిడ్డ వయ్యను పడతి నీవెంతయు గుణవంతురాలువు గురులయందు పెద్దలయందును పృథివీసురులయందు కడుభక్తి చేయుదు కమలనయన బంధులు చెలులు సంబంధి జనంబులు పురమువారులు అంతి పురమువారు పూబోడి నిన్ను నిమ్మి పొగడని వారు లేరు ఏమని వర్ణింతు నేను నిన్ను ఎదుకులంబున పుట్టి అత్యంత సౌఖ్యమమర పెరిగిన నా పుత్రివై త్రిలోక సుందరము రూపు ప్రాయంబు సొంపు ఇట్టి నీ చరిత్రంబు సతులకు ఎందుకలదు. ఈ మాటలు ఎక్కడివి అంటే, ఆ కుంతీదేవి కుంతిభోజుడి ఇంట్లో పెరుగుతోంది దత్తపుత్రికగా. పెరుగుతున్న కాలంలో ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన వచ్చి తన పరివారంతో కుంతిభోజుడిని అడిగారు, నేను కొంతకాలం నీ అంతఃపురంలో ఉంటాను, నాకు చాలా జాగ్రత్తగా పరిచర్య చెయ్యగలిగినటువంటి వారిని నియమించు అన్నాడు. దుర్వాసో మహర్షికి పరిచర్య ఎవ్వరూ చేయడానికి సిద్ధపడరు. ఎందుకు సిద్ధపడరు అంటే, మొట్టమొదట ఆయనకి కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ, అంత తపశ్శాలి. కాబట్టి ఆయన నోటి వెంట ఏదైనా వస్తే అది నిజమైపోతుంది. ఆయన తన భార్యనే ఉపేక్షించలేదు. కదలి ఆయన భార్య. ఆయన ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతున్నాడు. భార్య వచ్చి ఊరుకుంటే అర్ఘ్యమిచ్చే సమయం దాటిపోతుంది, లేచి ఎందుకు లేపలేదంటాడు. లేపితే నిద్రాభంగం ఎందుకు చేశామంటాడు. కానీ భగవంతుని యొక్క ఆరాధనకి వేళ దాటిపోతుంటే లేపాలి. కాబట్టి భగవన్నామని చెప్తూ లేపచ్చని, సూర్యాస్తమయం అయిపోతోంది, సంధ్యావందనం చేయాలి, లేవండి అని. ఆయన లేస్తూనే, మంచి నిద్రలో ఉండగా లేపావు, ఇది పాపకర్మ, నిజమే, గాఢ నిద్రలో ఉన్నవాడిని లేపకూడదు, భగవత్ కార్యం మీద లేపచ్చు. లేపావు కనుక నాకు కోపం వచ్చిందని తీక్షణంగా చూశాడు. ఆమె బూది కుప్పై పడిపోయింది. అప్పుడు అనుగ్రహించాడు, అరే రే, నా కోపానికి నిన్ను చంపేశాను, నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీవు కదలి వృక్షానివై పుడతావు, నిన్ను ఒక్కసారి నాటితే చాలు, ఇక నాటక్కర్లేదు. నీ ఒక్కసారి గెల వేసి పడిపోతే మళ్ళీ దాని పిలకలోంచే మళ్ళీ చెట్టు వస్తుంది. సాధారణంగా ఎక్కడ ఏ మంగళ కార్యం జరిగినా నీకే ప్రాధాన్యత. అందుకే కదలి అంటే అరటి చెట్టు, దుర్వాసో మహర్షి యొక్క భార్య. అందుకే భగవంతుడి దగ్గరికి అనేటప్పటికీ ముందు అరటిపళ్ళు పట్టుకెడతాం. ఎవరైనా పెద్దలు వచ్చారు, తాంబూలం ఇస్తున్నారు, అరటిపళ్ళు పెడతారు. ఎక్కడ చూడండి అరటిపండు. సాధారణంగా గోవు దగ్గరికి వెళ్తున్నా అంటే అరటిపళ్ళు ఎట్టుకెడతారు. వానరాలు ఎక్కడున్నా అరటిపళ్ళే ముందు చేతిలో లాక్కొని తింటాయి. కారణం ఏమిటంటే అది దుర్వాసో మహర్షి యొక్క భార్య కదలి అయి ఉండడం కారణం. కాబట్టి అంతటి కోపధారి ఆయన. కాబట్టి ఆయనకి సేవ చేయడానికి ఎవరు అంగీకరించారు, భయపడతారు. అలా భయపడేటటువంటి దుర్వాసో మహర్షిని సేవ చేయడానికి ఎవరినన్నా పెట్టాలి. మీకు ఎవరు సేవ చేస్తారంటే రాజు చేపిస్తాడు. అందుకని ఎవరిని పెట్టాలని వెతికాడు. తను దత్తత తెచ్చుకున్న కూతురు కనపడేది, ముక్కుపచ్చలారని పిల్ల. ఇంకా ఆమెకి పెళ్ళి కూడా అవ్వలేదు. ఆమెకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోయినా చిన్నతనంలోనే ఆ కుంతీదేవి ఎంత ఓర్పు కలిగినది, పెద్దల పట్ల ఎంత గౌరవం కలిగిన తల్లిలో చూడండి. అందుకే కుంతిభోజుడు కుమార్తెని పిలిచి అన్నాడు, అమ్మా నువ్వు పసిబిడ్డవి, అయినా నీకు అప్పచెప్తున్నాను, ఎందుకో తెలుసా, నీకున్న పరిణితి వయసులో ఉన్న వాళ్ళకి లేదు. అంత ఓర్పు కలిగిన దానివమ్మా, ఒక్క నువ్వే దుర్వాసో మహర్షికి సేవ చెయ్యగలవు. పసిబిడ్డవయ్యును పడతి నీవెంతయు గుణవంతురాలవు గురులయందు పెద్దలయందును పృథివీసురులయందు కడిభక్తి చేయుదు కమలనయన. నువ్వు చాలా చిన్నపిల్లవైనప్పటికీ చాలా గొప్ప గుణములు కలిగినటువంటి దానివి. నీకు పెద్దలయందు, గురులయందు అంటే అన్ని వేళలా గురువు గారికి అని అన్వయం అవదు. గురువు అంటే పెద్దవాడు అని, పెద్దలు అని. కాబట్టి ఎందుకంటే ఎదుటివాడి లఘువు కాబట్టి పెద్దలయందు, అలాగే పృథివీసురులయందు, బ్రాహ్మణులయందు, గురువులయందు, నిజంగా యథార్థంగా ఉపదేశం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి గురువులయందు,
అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానివి. బంధులు చెలులు సంబంధి జనంబులు పురమువారలు అంతిపురమువారు పోబోడి నిన్ను నిమ్మి పొగడని వారు లేరు, ఏమని వర్ణింతు నేను నిన్ను. ఒకళ్ళు ఇద్దరు కాదమ్మా, నీ గుణాల్ని బంధువులు పొగుడుతారు, నీ చిలికెత్తెలు పొగుడుతారు, సంబంధిజనులు అంటే మనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ పొగుడుతారు, పురంలోని వారు పొగుడుతారు, అంతఃపురంలోని వాళ్ళు పొగుడుతారు. పూబోడి పువ్వు వంటి కోమలమైన శరీరం ఉన్నదానా, నీతో పరిచయం ఉండి నిన్ను చూసి నీతో ఒక్క క్షణం గడిపినటువంటి వాళ్ళు నిన్ను పొగడని వాళ్ళు ఉంటారు. అటువంటి గుణములు కలిగిన దానివి. అటువంటి నిన్ను నేనేమని వర్ణించను. తండ్రి అంటున్నాడు, అన్ని గుణములు ఉన్నాయి నీకు. యదుకులంబున పుట్టి అత్యంత సౌఖ్యమమర పెరిగితి నా పుత్రివై. యదువంశంలో పుట్టావు, నా ఇంటికి దత్తపుత్రికగా వచ్చావు. పిల్లలు లేరు కాబట్టి ఉన్నదొక్క బిడ్డవి కాబట్టి ఎంతో అల్లారముద్దుగా పెరిగి పెద్దదానివి అయ్యావు. త్రిలోక సుందరము రూపు, 3 లోకములలో నీ వంటి అందగత్తె లేదు. కుంతిదేవి యొక్క సౌందర్యం అటువంటిది. ప్రాయంబు సొంపు, యవ్వనంలో ఉన్నావు. ఇట్టి నీ చరిత్రంబు సతులకు ఎందుకలదు. నీలాంటి ఆడపిల్ల లోకంలో ఎక్కడైనా ఉందా? పుట్టినదాదిగా కుంతీదేవి యొక్క గుణములు అటువంటివి. కాబట్టమ్మా నువ్వు మాత్రమే ఈ దుర్వాసో మహర్షికి సేవ చెయ్యగలవు. కాబట్టి ఆయనకి వేరుగా నేను ఒక చక్కటి సౌధాన్ని ఏర్పాటు చేశాను, తెల్లని సౌధాన్ని. అందులో కావలసినటువంటి పడకలు, ఆసనాలు, వాడుకోవడానికి కావలసినటువంటి పాత్రలు అన్నీ సిద్ధం చేశాను. అమ్మా నువ్వు సేవించు. కోరుదు నేను విప్రతతి కొల్వగ ఎప్పుడు ఆత్మలోన, నా కోరిన కోర్కి నీడు తలకూడే నరీశ్వర. అట్లు కాక నీ కోరిన ఎట్టియ విధము కోరియ నొచ్చుట నాదు భాగ్య సంభారము కాదే, ఆరణము భారము నాపై పెట్టి నెమ్మదిన్. నిజానికి ఇది సంకట స్థితి రాజుకి. దుర్వాసో మహర్షిని ఎంతకాలం ఉంటాడో అంతకాలం జాగ్రత్తగా భరించాలి. కాబట్టి ఆ పిల్లంది, నాన్నగారండి నేను మనసులో కోరుకుంటూ ఉంటాను బ్రాహ్మణ సేవ చెయ్యాలని. నా అదృష్టం దుర్వాసో మహర్షి వంటి మహానుభావుడికి సేవ చేసే అదృష్టం కలిగింది. కాబట్టి ఇది మీరు నన్ను ఏదో ఈ సేవకి నియమించి చాలా కష్టపెడుతున్నారన్న భావనతో చేసేదానను కాదు. నేను పరమ సంతోషంతో ఇది నా భాగ్యంగా భావన చేసి సేవ చేస్తాను. నాన్నగారండి మీరు ఇంక మర్చిపోండి, దుర్వాసో మహర్షి మన అంతఃపురంలో ఉన్నారు, ఆయనకి అన్నీ వేళ పట్టును జరుగుతున్నాయా, దీని గురించి మీరు బెంగ పెట్టుకోకండి, ఈ క్షణం వదిలిపెట్టేయండి. ఇక నుండి నేనే స్వయంగా అన్నీ చూసుకుని దుర్వాసో మహర్షి ఆనందాన్ని పొందేటట్టుగా నేను సేవ చేస్తాను. పిలిచి అడుగుతుండేవాడు తండ్రి, ఏమమ్మా దుర్వాసో మహర్షికి జాగ్రత్తగా సేవ చేస్తున్నావా, ఏమి ఇబ్బంది కలగట్లేదా, ఆయన ఎలా ప్రవర్తిస్తుంటాడమ్మా అని అడిగేవారు. నవ్వుతూ చెప్పేది, నాన్నగారండి ఉదయాన్నే వస్తానంటాడు, వచ్చి ఉదయాన్నే భోజనం చేస్తానంటాడు. తెల్లవారుసామును లేచి అన్నీ వండుకుని పెట్టుకుంటే ఉదయం రాడు, మధ్యాహ్నం రాడు, ప్రదోషవేళ రాడు, అర్ధరాత్రి వస్తాడు పడుకున్నప్పుడు. వచ్చి తలుపు కొట్టి ఇప్పుడే వండిన శాకపాకములు కావాలి తింటాను, పొద్దున్నుండినవి నాకు వద్దంటాడు. నాన్నగారండి అప్పుడు వండి పెడుతూ ఉంటాను, చంటి పిల్లాళ్ళ లాంటి మనసు అని పొంగిపోయింది తప్ప ఏడు పొద్దున్న వస్తానంటే ఆయన అర్ధరాత్రి వస్తాడండి అనలేదు ఆవిడ. ఇవాళ నేను రావడం చీకటి పడుతుంది అనేవాడు. చీకటి పడుతుందన్నవాడు రాత్రికి వస్తాడు కదా, ఏదో ప్రదోషమైన స్నానం చేసి వంట సామాగ్రి అంతా సిద్ధంగా రాగానే వండి పెట్టాలి. ముందు వండి ఏదో నిల్వగా పెట్టడానికి వీల్లేదు ఆయనకి. ఆయన రాగానే వండాలి. అది కూడా ఆయనకి ఆకలేసి ఆయన అనుష్ఠానం అయిపోయి వచ్చేసేటప్పటికి వడ్డించాలి. అగ్ని మన చేతిలో ఉంటుందా? కానీ ఆయన అలా ఉంటాడు. కాబట్టి ఆ తల్లి ఇవాళ పొద్దున్నే వస్తానన్నాడు కదా అని కూర్చుంటే అర్ధరాత్రి వస్తాడు, సాయంకాలం వస్తాడని కూర్చుంటే పొద్దున్నే వచ్చేస్తాడు. వచ్చేసాను వడ్డించే అంటాడు. ఎప్పుడు వస్తానన్నాడో అప్పుడు తప్ప ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడే వస్తాడు. తను చెప్పిన వేళకి మాత్రం ఎప్పుడూ రాడు. అలా సంవత్సరం పాటు సేవించాడు. ఎప్పుడు ఆవిడ నిద్రపోయిందా అన్నది మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఎప్పుడూ విసుక్కోలేదు. విసుక్కోవడం కాదు, మనసులో ఏమిటినా అనుకుంటే కనిపెడతాడు. ఆ భావన రాకుండా చేసింది ఆవిడ. అది ఆవిడ గొప్పతనం. అది కుంతీదేవి యొక్క శీల వైభవం. ఆవిడ అంత కోరి కోరి సేవించింది. అందుకే ఆయన కూడా అలాంటి వరాన్ని ఇచ్చాడు. ఏ సామాన్యమైన వరాన్ని ఏమి ఇవ్వలేదు ఆయన.
కుంతీదేవి జీవితంలో కలగబోయేటటువంటి పెద్ద పెను ప్రమాదాన్ని ఊహించి దాన్ని పూడ్చడానికి కావలసిన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు యథేచ్ఛగా. అపర శివావతారం దుర్వాసో మహర్షి అంటే. కాబట్టి చాలా సంతోషించి 1 సంవత్సర కాలం అయిపోయింది. బేరీజు వేసుకున్నాడు. మనస్సులో కూడా ఖేదపడలేదు. పసిపిల్లాడు, ఏమి బ్రాహ్మణుడు, ఏమి మహర్షి అని పరమ ప్రీతితో సేవ చేసింది నాకు అని ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఎరుగక తప్పుగా మెలగనేనియుదానికి సైచి నీరుపుల్. కుంతిభోజుడు చెప్తున్నమాట దుర్వాసులతో. కుంతిని అప్పచెప్పేటప్పుడే కడుపులో భయం, పిల్లలు లేరు, దత్తపుత్రికని పంపిస్తున్నాను, ఏమంటాడో, ఎప్పుడే కోపం వచ్చి శాపం ఇచ్చి వెళ్ళిపోతాడో అని కుంతిభోజుడు చెప్పుకున్నాడు. ఎరుగక తప్పుగా మెలగనేనియుదానికి సైచి నీరిపుల్ గరపి ప్రియంబుతో గొలుపుగై కొనగాదగు మీకు బాలురం తెరవలు వృద్ధులం తమకు తెల్లము తప్పులు చేసిరేనియున్ మరతురు కాని ఎల్గరు సమగ్ర శమాన్వితులైన తాపసుల్. ఓ దుర్వాసో మహర్షి, ఈ పిల్లకి ఏం తెలియదు, చిన్నపిల్ల, తన మనసులో తెలుసు ఆమెకు అన్నీ తెలుసని. ఏమి తెలియదు, నీకు సేవ చెయ్యమని నియమిస్తున్నాను. మీకు తెలుసు ధర్మం, లోకంలో ఖచ్చితంగా తప్పు చేసేవాళ్ళు 3 ఉంటారు. ఎవరంటే, 1 బాలురు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు పిల్లలు కాబట్టే తప్పు చేస్తారు. పిల్లలు తప్పు చేయకుండా ఉండాలని కోరుకున్న పెద్దవాడి కన్నా పరిపక్వత లేనివాడు లోకంలో ఉంటాడు. వాళ్ళు పిల్లలు కాబట్టే వాళ్ళు తప్పు చేస్తారు. ఏమిట్రా పడుకోనివో ఇలా ఏడుస్తావు అంటుంది. కానీ అమ్మ, అలా అమ్మ పడుకుంది ఆడవకూడదని తెలిస్తే వాడు శిశువు ఎందుకు అయ్యాడు? వాడికి తెలిస్తే ఏడుస్తాడా? అమ్మ పడుకుందని వీధిలో కూర్చుని చదువుకుంటాడు. కాలింబెలు కొడతారేమో మా అమ్మ లేచిపోతుంది. వాడికి తెలియదు కాబట్టే పాపం ఏడుస్తాడు వాడు. కాబట్టి బాలురు తప్పు చేస్తారు, పిల్లలు తప్పు చేస్తారు. మహాభారతం ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తుందండి. కాబట్టి బాలురు తప్పు చేస్తారు. తెరవలు అంటే స్త్రీలు తప్పు చేస్తుంటారు. ఎందుకంటే స్త్రీలు ఎందుకు తప్పు చేస్తారు అంటే, వాళ్ళకి భర్తకి ఉన్నంత అనుభవం ఉండదు. 10 మందితో మాట్లాడేవాడు ఆయన, లోకంలో తిరిగేవాడు ఆయన, వ్యవహార జ్ఞానం ఆయన, గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకున్నవాడు ఆయన. ఇవి లేని ఆడది తప్పు చేస్తే పెద్ద విశేషం ఏముందండి? కాబట్టి తప్పు చేస్తుంది. ఆమెకి తప్పు చేసే అవకాశం ఉంది. ఏదో తెలిసో తెలియకో ఒకసారి ఏదో మడిబట్ట ఆరేయడంలో పొరపాటు రావచ్చు, లేకపోతే ఏదో సంధ్యావందనానికి నీళ్లు పెట్టడంలో పొరపాటు రావచ్చు, లేకపోతే ఓ పూజకి ఏదైనా అందించడంలో పొరపాటు జరగచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఆమెకి తెలియదు కాబట్టి. నీ కాపాటి తెలియదా అని అడగకూడదు, తెలియదనే తెలిసి ఉండాలి. అది ప్రథమ ధర్మం. అందుకే చెప్పుకోవడమే తప్ప, సర్దుకోవడమే తప్ప 3వ మార్గం లేదు. ఎవరితో? 2 1 భార్య, 2 కోడలు. పరిపక్వత కలిగిన వాళ్ళు అని గుర్తు ఏమిటంటే, ఈ 2 వాళ్లకు ఉన్నటువంటి ప్రజ్ఞ విషయంలో విమర్శ చేయకూడదు. వీధిలోకి వచ్చి ఏమిటో మా ఆవిడికి ఏం తెలియదండి అని అనకూడదు పురుషుడు. ఆమెకి నిజంగా ఏమీ తెలియకపోతే నువ్వు సర్దుకోవాలంతే. 2 కోడలు ఒకసారి నీ ఇంటికి వస్తే ఇక్కడ పిల్ల కాకపోయినా నీ ఇంటి సభ్యురాలు. ఆమెకి ఏమీ తెలియకపోతే కడుపులో పెట్టేసుకోవాలంతే. నువ్వు చెప్పుకోవాలి, చెప్పినా వినకపోతే సర్దుకుపోవాలి తప్ప ఈ 2 విషయంలో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఈ దక్షత ఎక్కడ ఉంటుందంటే మగవాని యందు ఉంటుంది. అంటే ఇంటికి యజమాని అయినటువంటి వాడి మీద ఉంటుంది. ఇంట్లో ఇల్లాలికి భర్తగా, కోడలికి మామగారిగా ఇంటి గౌరవాన్ని నిలబెట్టేటట్టు చూసుకోవలసిన వాడు ఆయన. అందుకే ఆయనకి అంత గౌరవం ఇస్తుంది శాస్త్రం. కాబట్టి ఈ 3 తప్పు చేస్తారు. కాబట్టి ఈ పిల్ల తప్పు చేస్తే దోషమే ఉంది? నువ్వు ధర్మాత్ముడివి, తప్పు చేయదు. చిన్నపిల్ల, పైగా ఆడపిల్ల, కాబట్టి తప్పే చేస్తుంది, ఒప్పు చేస్తుందని ఊహించద్దు. పెద్ద మనసు చేసుకుని ఈమె తప్పులు చేస్తే సైరించు, కోప్పడకే అని అప్పచెప్పి వెళ్ళాడు పాపం కుంతిభోజుడు. కుంతిదేవిని పిలిచి అడుగుతున్నాడు. ఆవిడ కూడా అలా సేవిస్తోంది దుర్వాసో మహర్షిని. ఎంతో పొంగిపోయాడు. 1 సంవత్సరం అయిపోయింది. వెళ్ళిపోయే ముందు ఏం కుంతిభోజుడిని పిలిచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి చెప్పడు ఆయన. ఆయన వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి వెళ్ళిపోయే ముందు ఒకసారి కుంతీదేవిని పిలిచాడు. చాలా సంతోషించాను. ఎంత గొప్ప సేవ చేశావు, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను. నువ్వు ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే, అంటే ఈ ఉపాసన చేయడము అన్న మాటకు అర్థం ఏంటంటే, మంత్రాన్ని నియమంతో, అంగన్యాస కరన్యాసాలతో మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేసి జపం చేయాలి మంత్రాన్ని. తప్ప జపం చేయకుండా వదిలేయకూడదు మంత్రాన్ని. మంత్రాన్ని జపం చేయకుండా వదిలేస్తే
మంత్రానికి, మంత్రాధిష్టాన దేవతకి, మంత్రాన్ని ఇచ్చిన గురువు గారికి రుణపడిపోయి పాడైపోతాడు. నీకు ఉపదేశం పుచ్చుకుంటే చేసి తీరాలి దాన్ని, లేకపోతే అది దోషం అవుతుంది. కాబట్టి నువ్వు ఉపాసన చేయి ఈ మంత్రాన్ని బాగా. దీని శక్తి నీలోకి ప్రవేశించిన కారణం చేత ఏమవుతుందంటే, నువ్వు ఏ వేలుపుని చూసి రా అని పిలిస్తే ఆ దేవత నీ దగ్గరికి వస్తాడు, ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడవుతాడన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక తీర్చి వెళ్ళాలంతే, అలా తీర్చకుండా వెళ్ళడానికి వీల్లేదు. అంత గొప్ప వరాన్ని నీకు ఒకటి ఆక్షిస్తున్నాను, ఈ మంత్రాన్ని నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు నాకు ఎందుకండి ఆ మంత్రం, నాకు ఎందుకండి దేవతలు వాళ్ళని నేను పిలవడం ఎందుకు, ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ఎందుకు, వాళ్ళు నాకు కోరిక తీర్చడం ఎందుకు అని అనాలి కుంతీదేవి. ఎందుకు అనాలో తెలుసా? ఆమె తండ్రి చేత రక్షింపబడుతోంది. ఆమెకు ఏమైనా కావాలంటే తండ్రి ఇవ్వాలి, పెళ్ళైతే భర్త ఇవ్వాలి. మధ్యలో అస్వతంత్రురాలైనటువంటి ఆడపిల్లకి మంత్రం ఎందుకు ఇప్పుడు అంటే, ఈ మంత్రం అవసరం కాబట్టే దుర్వాసో మహర్షి ఇచ్చారు. ఇదే పాండవుల జననానికి కారణమైంది, ఇదే కుంతీదేవి జీవితం పండడానికి కారణమైంది, ఇదే ధర్మ ప్రతిష్టాపనకి కారణమైంది. కాబట్టి దీని వెనక కారణం ఎవరంటే దుర్వాసో మహర్షి. 3 కాలములను తెలుసుకోగలిగినవాడు. రాబో కాలంలో కుంతీదేవి జీవితానికి వచ్చేటటువంటి ఇబ్బందిని లెక్క కట్టి దానికి విరుగుడుగా మంత్రం ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ మంత్రం ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రయోగిస్తుంది, అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని శాస్త్ర ప్రకారంగా ఎలా ఉపదేశించాలో, దానికి అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉంటాయో, దాని జపం ఎలా చెయ్యాలో, దాని ధ్యానం ఎలా ఉంటుందో, ఆ ధ్యానమనందు ఆ అధిష్టాన దేవతని మనోనేత్రంతో ఎలా దర్శనం చెయ్యాలో అవన్నీ నేర్పి వెళ్ళిపోయాడు. ఆమె అంతఃపురంలో పైన నించునుండగా సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవుతుండగా బాలభానుడు బింబం కనపడింది. బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో ఇక మాంసనేత్రంతో చూడలేం, దుర్నిరీక్షుడైపోతాడు. ఆ బింబం వంక చూసి ఆమె చూసి, అబ్బా ఎంత బాగుందో సూర్యబింబం. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉంది ఇక్కడ కర్ణచరణ ఘట్టాల్లో. ఎంత బాగుందో ఈ బింబం, ఈ బింబంలో ఉన్నటువంటి స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది. అనగానే ఆయన దర్శనమిచ్చాడు. ఆయన సహజ కవచ కుండలములతో ఉన్నాడు, బంగారు ఛాయలో మెరిసిపోతున్నాడు. మెరిసిపోతున్నటువంటి సూర్యనారాయణమూర్తిని చూసింది. కన్య కదూ, కన్య అన్న మాటకు అర్థం ఏంటంటే కోరికలు పుట్టే పిల్ల. అందుకే తండ్రి అన్నల రక్షణలో ఉంచుతారు. కారణం ఏంటంటే పాపం అమాయకత్వం తెలియదు, దాన్ని ఆసరా చేసుకుని ఎవడో దుర్వినియోగం చేయకూడదని. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే చూసి, అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది. ఆయన గభాల్లో వచ్చేసాడు. పైగా ఏం చేసింది, దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారుగా అని మనసులో అనుకుని, ఇలాంటి కొడుకుంటే అనుకుని, నాకు మహర్షి మంత్రం ఇచ్చి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు కదా, మంత్రం పనిచేస్తోందా చూడాలనుకుంది. చెయ్యకూడని ప్రయోగాలు అవి, అక్కర్లేని పని. అది గబుక్కుని మంత్రాన్ని చేసింది. చేసేటప్పటికి వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఎదురుగుండా నిలబడి, కుంతి నువ్వు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తానన్నాడు. అడిగిపోయి. ఎందుకని? ఆమె కన్య, ఆయన అనుగ్రహిస్తానంటున్నది పుత్రుణ్ణి. ఎలా చెల్లుతుంది? ఇంతకుముందు మంత్రం చేతిలో ఉంది కదా అని బాలభానుణ్ణి చూసి కన్యాచాపల్యం, కోరరాని కోరిక మనసులో కదిలింది. వచ్చేసాడు దేవత. ఇప్పుడు సంశయంలో పడిపోయి ఆయనతో అంది, కార్యమొక్కటియును లేదు కౌతుకమున నేను మంత్రంబు నుడివితి, ఇంత మాత్ర చేసి నీకు ఇచ్చటికి విచ్చేయనేలా తివిరి అరుగుము క్రమ్మన దేవ నీవు. నేను కౌతుకమున ఏదో కుతూహలంతో మంత్రం పనిచేస్తుందా అని చేసేసానంతే, తప్ప నాకేం పని లేదు. ఉత్తినే రమ్మన్నాను అంతే. నిజంగా అలా రమ్మందా? ఉత్తిని చూద్దాం అసలు వస్తాడేమో అని ఉంటే ఇంకోలా ఉండేది. పిలిచినప్పుడు నాకు ఇలాంటి కొడుకుంటే అన్న భావన కలిగింది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు. వచ్చి ఏమీ పని లేదు. ఇప్పుడు ధర్మ సంకటం వచ్చింది. అమ్మో కొడుకు పుడితే కన్యని
ప్రమాదం కాదు, జీవితం ఏమైపోతుంది, తన జీవితం కాదు, పుట్టింటి వారు ఏమైపోతారు, పెళ్ళి ఏమైపోతుంది. భయపడిపోయి ఏమీ పని లేదు. ఇది కన్యాచాపల్యం. వెళ్ళిపో. ఆయన అన్నాడు, నీవు ఏ కోరికతో నన్ను పిలిచావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ కోరికతో పిలిచావో నీ మనసుకి తెలుసు, మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు మంత్రానుష్ఠానం చేశావు కాబట్టి ఇచ్చి వెళ్ళాలి. ఆ కోరిక నా ధర్మం, అది దేవతగా, కాబట్టి నేను ఇచ్చేసేయాలి. ఒకవేళ కుదరదంటావా, పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చి నన్ను అవమానించినందుకు నీ గురువైన దుర్వాసుని ఇప్పుడే బూది కుప్ప చేస్తా. 2, ఇంత అపరిపక్వత కలిగినటువంటి పిల్లకి దుర్వాసుడు ఏ వరం ఇస్తాడో అని చూసుకోకుండా ఆయన సేవలో పెట్టినందుకు నీ తల్లిదండ్రుల్ని బూడిద చేస్తా. 3, యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడవడిని అనుశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వుల పాలైపోతావు. ఎందుకంటే వీళ్ళందరూ బూది కుప్పయ్యాక కారణాన్ని లోకం వెతుకుతుంది, అప్పుడు నువ్వే అని తెలుస్తుంది, నవ్వుల పాలవుతావు. కాబట్టి చూసుకో, నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఎందుకంత కోప్పడుతున్నాను అనుకుంటున్నావేమో, నేను ఇచ్చిన దివ్య దృష్టితో ఆకాశం వంక చూడన్నాడు. చూసింది ఆవిడ. మనసులో ఒక కోరికతో ఒక కన్య పిలిచి వచ్చినటువంటి దేవతని తిరిగి పో అంటున్న మాట విని దేవతలు నవ్వుతున్నారు, ఇంద్రాది దేవతలు. పిచ్చాడు, వెళ్ళాడు, మంత్రంతో పిలిస్తే నాకు పనేం లేదు పొమ్మంటోంది. వేడుకుంటున్నాడు ఎదురుగుండా నిలబడి, నేను నువ్వు అడిగిన వరం ఇచ్చి వెళ్ళాలి, నా ధర్మం అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది సూర్యుడికి అని నవ్వుతున్నారు చూడన్నాడు. సూర్యుడిచ్చిన దివ్య దృష్టితో చూసింది, పెద్ద సంకటంలో పడిపోయింది. ఇప్పుడు కానీ గురువుగారి కోసం, తల్లిదండ్రుల కోసం, తన జీవితం కోసం సరే నేను కోరుకున్నది కటాక్షించు అందా, కొడుకు పుడతాడు. అనలేదా ఉపద్రవం వస్తుంది. నిర్ణయించగలిగినంత పరిణత లేదు, ఎవరినైనా సంప్రదించగలదా సమయం లేదు. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.